లోక కళ్యాణార్థం కోసం అయ్యప్ప స్వామి శరణ ఘోష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ గురుస్వామి సారంగాచారి తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని 8వ కాలనీలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని పేర్కొన్నారు. మనము యొక్క ఓం శ్రీ స్వామి శరణం యొక్క నామం ఉచ్చరించడం వల్ల మనకు పదే పదే మన మనిషిలో ఉండేటువంటి రజోగుణం, తమోగుణం మరియు అజ్ఞానం, జ్ఞానం అనేటువంటి 10 కామంలో ఉన్నటువంటి కామ, క్రోధ, మద, మాత్సర్యాలను వెళ్ళి వారి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు. కాబట్టి మనము ఈ యొక్క లోక కళ్యాణార్థం ఈ యొక్క స్వామి శరణమయ్యప్ప అని ప్రతి ముక్కోటి ఏకాదశికి ఒకరోజు ముందు స్టార్ట్ చేసి ముక్కోటి ఏకాదశి రోజు ముగిస్తున్నాము. కాబట్టి ఇది అందరికీ మంచి జరగాలి అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి నామస్మరణ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మన యొక్క శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం మీటింగ్లని కాలనీలో అఖండ శరణఘోష ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అనే నామంతో 24 గంటలు శరణఘోష చేస్తున్నాము. ఇదంతా మన యొక్క అయ్యప్పలందరి గురించి మరియు లోక కళ్యాణార్థం మీటింగ్లని కాలనీ ప్రజల గురించి, భక్తుల గురించి, అందరి గురించి చేస్తున్నాం. ఈ యొక్క అఖండమైనటువంటి శరణఘోషలో ప్రతి ఒక్కరూ వారి విధిగా పాల్గొని దాన్ని దిగ్విజయం చేయగలని ప్రతి ఒక్క అయ్యప్పని కూడా వేడుకుంటున్నాము. గురుస్వాములందరికీ కూడా వాళ్ళ టైమింగ్స్ అనేది ఇచ్చాము. ఆ టైమింగ్స్లో తప్పనిసరి పాల్గొని వాళ్ళ యొక్క టైమింగ్స్ని మెయింటైన్ చేసి వారు తప్పనిసరిగా ఈ అఖండ శరణఘోష చెప్పాలని, దానికి తోడుగా ప్రతి గురుస్వామికి ఒక 3 అయ్యప్పలు తోడుగా ఉండాలని మనసావచ్చా కోరుతున్నాను. ఓం శ్రీ స్వామి శరణమయ్య. స్వామి వారికి ఒక పూజ మనం श्री धर्मशास्त्र आलय में 24 घंटे के लिए श्री स्वामी शरणमయ్యప్ప अखंड नाम स्मरण के लिए हम सभी भक्त लोग मिल करके श्री स्वामी शरणमయ్యప్ప स्वामी की कृपा पाने के लिए हम सब लोग मिल करके श्री अखंड शरण घोषा नाम स्मरण रख दिया है। इसमें सभी भक्त लोग आकर के इस पूजा में सम्मिलित होकर के इस पूजा का पुण्य प्राप्त करने के लिए हम सभी भक्तों को आमंत्रण करते हैं। ओम श्री स्वामी शरणमయ్యప్ప. శరణమయ్యప్ప, శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభు శరణమయ్యప్ప. ఈరోజు మీటింగ్ లైన్ కాలనీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అఖండ శరణఘోష శ్రీ అయ్యప్ప స్వామి నామస్మరణ 24 గంటల పాటు చేసేందుకు నిర్వహించాం. ఈ కార్యక్రమం ఉదయం 8 గంటల నుండి రేపు ఉదయం వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా రేపు ఉదయం 8 గంటల వరకు నిరాటంకంగా కొనసాగుతుంది. ఈ పూజా కార్యక్రమం విశేషంగా 80 కిలోల పూలతోటి అయ్యప్ప స్వామికి నామస్మరణ చేసుకుంటూ పుష్పాభిషేకం జరుగుతుంది. స్వామి శరణం, స్వామి శరణం. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించాం. ఈ పూజా కార్యక్రమాల్లో విశేషంగా భక్తులు పాల్గొని విజయవంతం చేశారు. భక్తులకు, అయ్యప్పలకు, ఆలయ కమిటీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. స్వామి శరణం, స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మన ఎయిటింగ్ లైన్ కాలనీ ధర్మశాస్త్ర అయ్యప్ప టెంపుల్లో మన అయ్యప్పలందరి సహాయ సహకారాలతోని మరి ఆలయ కమిటీ యొక్క నిర్ణయం మేరకు అఖండ శరణఘోష ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఎయిటింగ్ లైన్ కాలనీలో మన నాగరాజ స్వామి మరి అదేవిధంగా ఆలయ గురుస్వామి చారి గురుస్వామి వారి ఆధ్వర్యంలో, మన అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మరి గురుస్వాములు అందరి ఆధ్వర్యంలో ఇవాళ ఈ శరణఘోషను మనం మొట్టమొదటిసారిగా ఎయిటింగ్ లైన్ కాలనీలో మొదలుపెట్టినాం. ఇవాళ ఈ ప్రతిష్ట మన జరిగిన కాడి నుంచి వెళ్ళి మొట్టమొదటిసారిగా మనకి జరుగుతూ ఉన్నది. ఇవాళ 8 గంటల నుంచి వెళ్ళి రేపు 8 గంటల వరకు కూడా ఈ శరణఘోష అఖండ శరణఘోష చేస్తారు. అయ్యప్పలందరూ కూడా ఒక్కరొక్కరుగా బ్యాచ్గా చేస్తాను. వాళ్ళందరికీ కూడా మన ఆలయ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే లోక కళ్యాణం కొరకు ఇవాళ ఈ కాలనీల ఒక 40 రోజులు
అఖండగా శరణు ఘోష ఎట్లుంటుందో అన్నదానం కూడా అట్లే జరుగుతూ ఉన్నది, అల్పాహారం కూడా జరుగుతూ ఉన్నది. అయ్యప్పలకి ఇక్కడ అన్ని రకాల సౌకర్యం ఉంటుంది. ఆ కుటుంబాలకు అందరికీ కూడా అయ్యప్ప కరుణ కటాక్ష ఉండాలని చెప్పి ఈ గురుస్వాముల వారి యొక్క ఆశీస్సులు, అయ్యప్ప యొక్క ఆశీస్సులు ఉండాలని ఇవాళ అఖండ శరణు ఘోషను మొదలుపెట్టి రేపు పొద్దున 8 గంటల వరకు కూడా ఇది జరుగుతుంది. రేపు ముక్కోటి ఏకాదశికి ముందుగా ఇవాళ మొదలుపెట్టి రేపు 8 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరు అయ్యప్పలు, మాతలు, స్వాములు అందరూ కూడా ఇలా పార్టిసిపేట్ అయ్యి విజయవంతం చేయాలని చెప్పి మన ఆలయ కమిటీ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్వామియే శరణమయ్య.